అహ్మదాబాద్ లో ఏఐసీసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోనియా, రాహుల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సమావేశంలో పలు తీర్మానాలు చేయనున్నారు. అహ్మదాబాద్ లో ఏఐసీసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోనియా, రాహుల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సమావేశంలో పలు తీర్మానాలు చేయనున్నారు. ఏఐసీసీ సమావేశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, అహ్మదాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసి సమావేశం ఈ రోజు ప్రారంభమైంది. రేపు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్మారకంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం, ఏఐసిసి సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు తదితర ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు డికే శివకుమార్ ఈ సమావేశాన్ని పార్టీకి మలుపు తిప్పే ఒక సంఘటనగా ఆయన అభివర్ణించారు. పార్టీని పునరుద్ధరించడానికి జిల్లా, అదేవిధంగా బ్లాక్ స్థాయి నాయకులకు మరింత అధికారాలను ఇవ్వటానికి ఈ యొక్క సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న అంశాలని ఆయన చెప్పడం జరిగింది. ఈ బ్లాక్ స్థాయి నాయకులకు మరింత అధికారాలు ఇవ్వాలి, సంస్థను పూర్తిగా అంటే ఏఐసిసిని మొత్తంగా పునర్నిర్మించాలి అన్న లక్ష్యాన్ని కూడా ఈ యొక్క సమావేశాలలో ఎజెండాగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రియాంక గాంధీకి పార్టీలో మరింత స్పష్టమైన, అదేవిధంగా కీలకమైనటువంటి పాత్రను కూడా ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రియాంక గాంధీకి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ అటు గుజరాత్ లో తన పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోవాలి, అదేవిధంగా బీజేపీ పైన ఆధిపత్యం సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అహ్మదాబాద్ లో ఈ యొక్క సమావేశాలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. 30 ఏళ్ల తర్వాత గుజరాత్ లో సమావేశం జరగటం కాంగ్రెస్ కి ఇది ప్రాధాన్యత సంతరించుకున్నానని చెప్పొచ్చు. రాష్ట్ర స్థాయి కమిటీల పునరుద్ధరణ, స్థానిక నేతలకు అధిక స్వతంత్రత కల్పించే అంశాలపైన తీర్మానాలు ఉండే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీకి కూడా కీలకమైనటువంటి బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా, దక్షిణ భారతదేశంలో కూడా ఆమెకు కొన్ని ప్రత్యేక బాధ్యతలు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. సో 2024లో గెలిచినటువంటి స్థానాలపైన మళ్ళీ అక్కడ ఆయా స్థానాల్లో ఇప్పటికే ఈ ప్రస్తుతం 99 పార్లమెంటరీ నియోజకవర్గాలను గెలుచుకుంది. అయితే ఇక్కడే పార్టీని మళ్ళీ బలోపేతం చేయడంతో పాటు రెండో స్థానంలో ఏదైతే సుమారు 100కు పైగా రెండో స్థానంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. వాటన్నిటిలో కూడా మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైతే ఇండియా కూటమిలో ఏర్పడినటువంటి కోఆర్డినేషన్ ఏదైతే ఉందో వాటిపైన కూడా చర్చ జరగబోతున్నారు. ఇండియా కూటమిని కొనసాగించాలా లేదా అనే దానిపైన కూడా ఈ 2 రోజుల సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి లోటుపాట్లపై కూడా సమీక్ష జరిపే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమికి కారణాలపైన, తర్వాత వాటికి ఒక సమీక్ష కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించబోతున్నారు. పార్టీలో యువ నాయకత్వానికి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రధానంగా భావిస్తున్నారు. యువ నాయకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూడా రూపొందించాలని ఒక తీర్మానం కూడా ఇప్పటికే చేసే అవకాశం ఉంది. సో రేపు జరిగే ఏఐసిసి సమావేశంలో ఈ పూర్తి స్థాయిలో ఈ తీర్మానాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు సిడబ్ల్యూసి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి సంబంధించి ఈరోజు ఈ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయన కూడా కీలకమైనటువంటి కీనోట్ అడ్రస్ ఆయన
చేయబోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవాన్ని పొందటానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న అంశం పైన ఆయన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.